అమీర్పేటలో విగ్రహావిష్కరణ సందర్భంగా దీని వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏంటి? మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ ని గెలిచిన తర్వాత ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెడతామని ఆ రోజు మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేర్చే విధంగా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గారు 103వ జయంతి సందర్భంగా ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇంత ముందున్న గవర్నమెంట్ కొన్ని అభ్యంతరాలు చెప్పి కొన్ని ఇబ్బందులు పెట్టింది విగ్రహం పెట్టకుండా. అప్పుడు దాన్ని అన్నిటినీ అధిగమించి ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత అన్నమాట ప్రకారం విత్ ఇన్ 6 months లో పెట్టిస్తున్నారు. సో 103వ జయంతి ఎన్టీఆర్ గారి జయంతి వరకు ఆయన ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ దేశం మొత్తం ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో మొత్తం అందరికీ ఆయన ఆశాజ్యోతి. అందులో భాగంగానే ఈ రోజు అప్పుడే చెప్పారు రేవంత్ రెడ్డి గారు, నేనే వస్తాను, సీఎం గా నేనే వస్తాను, నేనే పెట్టించి నా చేతుల మీదగానే ఇనాగ్రేషన్ చేస్తా అన్నాడు. అన్నమాట ప్రకారం ఈ రోజు అదే అమీర్పేటలో మైత్రివనం ముందులో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తుంది. దానికి తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నలుమూల నుంచి వచ్చినారు. గ్రాండ్ గా సక్సెస్ చేయబోతున్నాం. మా ఎమ్మెల్యే నవీన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టారు, ఇచ్చిన హామీలు పక్కకు పెట్టారు, ఇప్పుడు ఆవిష్కరణలు మాత్రం చేస్తున్నారని జనాల నుంచి టాక్ వస్తుంది. దీనికి మీరు ఏం చెప్తారు? అది సమస్యలు ఉన్నాయి, వాస్తవమే. ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి మన కుటుంబాల్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అన్ని ఒకటేసారి సాల్వ్ కాదుగా. 1 by 1 మెరిట్ ప్రకారం 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అని ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఇచ్చిన మాట అన్ని ఆరు సూత్రాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ పోతాం. అన్ని అధిగమించుకొని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్నాడు. ఇంకా 2 ఏళ్ళు ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మన దేశంలోనే మన ఇండియాలోనే ఒక ప్రపంచ తెలంగాణ ఒక రోల్ మోడల్ గా చూపించబోతున్న రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం. విగ్రహావిష్కరణ, ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ అనేది ముందు తరాలకు ఎలాంటి స్ఫూర్తినివ్వబోతుంది? ప్రతి ఒక్కరికండి. ఆయన ఓన్లీ తెలుగుదేశం పార్టీ అభిమాని కాదు, అన్ని తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ అందరికి ఆశాజ్యోతి. కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు, సినిమా యాక్టర్, ఆయన అన్ని కళాకారులు, ఎన్ని మానవునికి ఎన్ని ఉన్నాయో అన్ని విద్యాబుద్ధులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ ఆహ్వానిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఎవరు లేరు. ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎన్టీఆర్ గారి విగ్రహ సందర్భంగా మాకు రేవంత్ రెడ్డి గారు అంటే ఎనలేని అభిమానం, ప్రేమ. అలాగే మా మీద, మా పెద్ద ఆయన మీద రేవంత్ రెడ్డి గారికి కూడా అంతే అభిమానం. మేము ఇప్పటికీ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు అంటే ఏకైక నాయకుడు లాగా, ఎన్టీ రామారావు లాగా రేవంత్ రెడ్డి గారు మాకు అంత అభిమానం. రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారు ఇప్పుడు 2025 బై ఎలక్షన్ లో. అదే విధంగా మాట తప్పం మడమ తిప్పం అనే నినాదంతో 2025 డిసెంబర్ లో మాకు మాట ఇచ్చాడు. 2026 మేలో మాకు ఆ మాటను నిలబెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పాడు. అదే విధంగా ఈ రోజు వచ్చి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఎన్టీ రామారావు అంటే ఒక ఏరియాకు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అతను యావత్ ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి. ఎన్టీ రామారావు అంటే తెలుగు జాతికి, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఒక తెలుగు జాతికి సంబంధించిన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎన్టీ రామారావు ఉంటాడు. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు. అదే విధంగా రేవంత్ అన్న మాట ప్రకారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాలతో మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మా అన్న నవీన్ యాదవ్ గారు దీన్ని దగ్గరుండి చాలా ప్రతిష్టాత్మకంగా చేకూర్చాడు. మేమందరం నవీన్ యాదవ్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారికి, రేవంత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ రేవంత్ అన్న, లవ్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు? విజయలక్ష్మి. అసలు మీరు ఎన్టీఆర్ గారి అభిమానిగా వచ్చారా ఇక్కడికి? అవునండి, మా డాడీ ఫ్యాన్స్. సూపర్. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, అంటే మీరు అభిమాని, అంటే మీరు ఒక ఎన్టీఆర్ గారికి అభిమానిగా ఆయన డైలాగ్ కానీ ఆయన సినిమాల్లో ఫస్ట్ మీకు ఏది ఇష్టం? అంటే మా డాడీ ఫ్యాన్, మా మమ్మీ ఫ్యాన్, మా టోటల్ ఫ్యామిలీ మా ఫ్యాన్స్. ఓకే, టోటల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు కూడా ఇష్టము. ఆ అభిమానం మీకు కూడా ఆ విధంగా వచ్చిందనమాట. ఇంకో సినిమాలు చూస్తుంటారా? చూస్తున్నామండి. ఏమేమి సినిమాలు చూస్తారు?
జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ రెండు చూస్తున్నాం. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ గారి వారసత్వంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఫాలో అవుతుంటారు ఆయన అభిమానిగా. ఓకే, సూపర్. థ్యాంక్ యూ. ఏమైనా పాట కానీ ఏమైనా లేదండి, పర్వాలేదు. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ విగ్రహావిష్కరణ? చాలా బాగుందండి.